భారత రాజ్యాంగ లక్షణాల్లో మరొక లక్షణం స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇక్కడ ఇంతకన్నా ముందు మనం భారత రాజ్యాంగ లక్షణాల గురించి మాట్లాడుకుంటూ భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యము రెండు ఉన్నాయని తెలుసుకున్నామండి. భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ రెండు కలిసి కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థలు రెండూ కొనసాగుతున్నాయని చెప్తున్నప్పుడు అసలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏంటి మొదలు తెలియాలి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ మీద ఎవరి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా తీర్పులు ఇవ్వగలిగితే దాన్ని స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటారు. అంటే న్యాయ వ్యవస్థను ఎవరు కంట్రోల్ చేయకుండా తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఇచ్చినట్టయితే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటారు. ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది భారతదేశంలో కొనసాగడానికి కోసం మనం అనేక ఏర్పాట్లు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు అంటే వాళ్ళ శాలరీసు వాళ్లకు నష్టం కలిగించే విధంగా తగ్గించే అధికారం, వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ వేతనాల్ని వాళ్ళకు నష్టం కలిగించే విధంగా తగ్గించే అధికారం పార్లమెంటుకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కారణం చేత, పార్లమెంట్ సభ్యులు ఏదైనా కారణం చేత వీళ్ళ వేతనం తగ్గిద్దామన్నా అలా తగ్గించే అవకాశం రాజ్యాంగబద్ధంగా లేదండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత వాళ్ళు లాభదాయక ప్రభుత్వ పదవులు చేపట్టకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండే పదవులు చేపట్టకూడదు అని కూడా ఒక నియమం ఉంది. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల గురించి అంటే వీళ్ళ ప్రవర్తన గురించి కానీ, వీళ్ళ తీర్పుల గురించి కానీ, వీళ్ళ కార్యకలాపాల గురించి కానీ వాళ్ళను తొలగించే సందర్భంలో తప్ప మరి ఇంకే సందర్భంలోనూ పార్లమెంట్లో చర్చించకూడదు. అంటే ఇవన్నీ ఎందుకు పొందుపరిచామంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వాలనే ఉద్దేశంతో. అంటే న్యాయ వ్యవస్థ మీద ఎవరి రిస్ట్రిక్షన్స్ లేనట్టయితే అప్పుడు స్వతంత్ర తీర్పులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటి అంటే దేశం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ఒకే రకమైనటువంటి న్యాయ సూత్రాలు అమలవడం. ఒకే రకమైన న్యాయ సూత్రాలు అమలవడం అంటే ఏంటి అంటే దేశంలో ఒక వ్యక్తి ఎక్కడ తప్పు చేసినా ఒకే రకమైన శిక్ష ఉంటుంది. అంటే ఒక వ్యక్తి హైదరాబాద్లో తప్పు చేస్తే ఒక శిక్ష, ఉత్తరప్రదేశ్లో తప్పు చేస్తే ఒక శిక్ష ఉండదండి. భారతదేశంలో తప్పు తప్పే, ఎక్కడ తప్పు చేసినా దానికి ఒకే రకమైన శిక్ష ఉంటుంది. అదేవిధంగా దేశంలో ఉండే న్యాయస్థానాలన్నీ కూడా, దేశంలో ఉండే న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఇవన్నీ కూడా ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేస్తాయి. అంటే పై స్థాయిలో సుప్రీంకోర్టు, ఇది జాతీయ స్థాయిలో. అదే రాష్ట్ర స్థాయిలో అయితే హైకోర్టులు, ఇంకా కింది స్థాయిలో జిల్లా కోర్టులు. ఇట్లా న్యాయస్థానాలన్నీ ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేసే వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఇది మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థ అని చెప్పొచ్చు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ మీద ఎవరి నియంత్రణ లేకపోవడం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే దేశంలోని న్యాయస్థానాలన్నీ ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేయడం, దాంతోపాటు ఈ న్యాయ వ్యవస్థల అంటే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులని ఒక క్రమానుగత శ్రేణిలో పనిచేయడం మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడ తప్పు చేసినా ఒకే రకమైన శిక్షా స్మృతి అమల్లో ఉండడం. ఇది ఏకీకృత న్యాయ వ్యవస్థ. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలి అంటే మనం ఇతర దేశాలతో కంపేర్ చేసి గమనించాలండి. మనం ముందు అంశాల్లో కూడా గమనించాం. మనం ఇండియాను కంపేర్ చేయాల్సి వస్తే చాలా సందర్భాల్లో ఎవరితో కంపేర్ చేస్తామంటే అమెరికాతో కంపేర్ చేస్తాము, అదేవిధంగా బ్రిటన్తో కంపేర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని మనం అమెరికాతో కంపేర్ చేద్దాం. అమెరికాతో కంపేర్ చేసినప్పుడు అమెరికాలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉందా అంటే అమెరికాలో మనకి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. అమెరికాలో కూడా న్యాయ వ్యవస్థ తీర్పుల మీద ఎవరి నియంత్రణ ఉండదు. కాబట్టి అమెరికాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందని చెప్పవచ్చు. మరి అమెరికాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందా? ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే అమెరికా అనేటువంటి దేశం మొత్తంలోనూ ఒకే రకమైన న్యాయ సూత్రాలు అమలవుతున్నాయా అంటే అమెరికాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదు అని చెప్పొచ్చండి. ఎందుకంటే అమెరికాను మనం యుఎస్ఏ అంటాం. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటున్నాం. అమెరికాలో ఇప్పుడు 50 రాష్ట్రాలు ఉన్నాయండి.
ఈ 50 రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఇంకా విషయం ఏంటంటే అమెరికాలో జాతీయ రాజ్యాంగంతో పాటు ప్రతి రాష్ట్రానికి ఒక వేరువేరు రాజ్యాంగం ఉంటుంది. భారతదేశానికి దేశం మొత్తానికి ఒకటే రాజ్యాంగం ఉంటుంది. అమెరికాలో అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక సపరేట్ రాజ్యాంగం ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన న్యాయ సూత్రాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒక తప్పు చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి. అదే తప్పు మరొక రాష్ట్రంలో చేస్తే ఓ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు. ఎందుకు ఇలా ఉంది? ఒక చోట తప్పు అయింది, మరో చోట తప్పు కాకుండా పోతుందా అంటే అమెరికాలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ ఒకప్పుడు వేరువేరు దేశాలు. వేరువేరు దేశాలు కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన సంస్కృతి, ఒక్కొక్క రకమైన సాంప్రదాయం, ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు అమల్లో ఉంటాయి. అంటే ఒక దేశంలో కరెక్ట్ అయింది, ఇంకొక దేశంలో అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అది కరెక్ట్ కాకపోవచ్చు. ఒక సాంప్రదాయ దేశాన్ని గమనిస్తే మద్యం సేవించడం అనేది అక్కడ తప్పు అయి ఉండొచ్చు, మరొక దేశంలో అది వాళ్ళ ఆహారంలో భాగం కావచ్చు. కాబట్టి అక్కడ తప్పు కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, కానీ ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదు. ఎందుకు లేదు అంటే దేశం మొత్తం మీద ఒకే రకమైనటువంటి న్యాయ సూత్రాలు అమల్లో లేవు కాబట్టి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క న్యాయ సూత్రాలు అమల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదని గుర్తించాలి. అదేవిధంగా మనం గమనించినట్టయితే బ్రిటన్లో తీసుకున్నారనుకోండి. బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఉందా లేకపోతే ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందా అనే అంశాన్ని గమనిస్తే బ్రిటన్ అనేది ఒక చిన్న దేశం కాబట్టి దేశం మొత్తానికి ఒకే రకమైన న్యాయ సూత్రాలు ఉంటాయి కాబట్టి బ్రిటన్లో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది, కానీ బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు. ఎందుకు బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు అంటే బ్రిటన్లో న్యాయ వ్యవస్థ కన్నా కూడా పార్లమెంట్ అక్కడ పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి బ్రిటన్లో మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందే కానీ స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదని చెప్పొచ్చండి. దీన్నే మనం ఒక టేబుల్ రూపంలో గమనించవచ్చు. అంటే భారతదేశము, అమెరికా, బ్రిటన్ ఈ మూడింటిని కంపేర్ చేసినప్పుడు ఏ దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థ ఉంది అనేది మనం కంపారిటివ్లీ అబ్జర్వ్ చేయొచ్చండి. దేశము, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఏకీకృత న్యాయ వ్యవస్థ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాని తీసుకున్నాం. అమెరికా అనే దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందా అంటే అమెరికాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. అమెరికాలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన న్యాయ సూత్రాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదు. అదే బ్రిటన్లో తీసుకున్నాం. బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందా అంటే బ్రిటన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు. బ్రిటన్లో ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే బ్రిటన్ చిన్న దేశం కాబట్టి దేశం మొత్తం మీద ఒకే న్యాయ సూత్రాలు ఉన్నాయి, అక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. అదే ఇండియాలో మనం గమనిస్తే ఇండియాలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఇది ఒక భారత రాజ్యాంగ లక్షణం. భారతదేశంలో స్వతంత్ర మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ రెండు కలిసి కొనసాగుతున్నాయి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు మాట్లాడుకున్న టాపిక్లో కూడా ఇలాంటి టేబులే మనం గమనించాం. ఏంటది అంటే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉందా, న్యాయశాఖ ఔన్నత్యం ఉందా అన్న విషయాన్ని గమనిస్తే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యం రెండూ ఉన్నాయని చెప్పాం. అలాగే ఇప్పుడు స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ రెండు కలిసి కొనసాగుతున్నాయని గమనించాలి. ఇది మరొక భారత రాజ్యాంగ లక్షణం. భారత రాజ్యాంగ లక్షణాల్లో నెక్స్ట్ లక్షణం ఏంటి అంటే భారతదేశం సమాఖ్యన ఏకకేంద్రన అని తెలుసుకోవడం అండి. భారత రాజ్యాంగాన్ని గమనించినట్టయితే ఈ విషయంలో చాలా పెద్ద డిబేట్ ఉంది. భారతదేశం సమాఖ్య రాజ్యమా, ఏకకేంద్ర రాజ్యమా అని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. దీనికి సంబంధించి ఏమంటారంటే భారతదేశాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కలిగినటువంటి సమాఖ్య వ్యవస్థ అని చెప్తారు. అసలు భారతదేశం సమాఖ్యన ఏకకేంద్రన అన్న అంశం ఒక అభ్యర్థికి అర్థం కావాలి అంటే అసలు ఏకకేంద్ర అంటే ఏంటి, సమాఖ్య అంటే ఏంటి, ప్రాథమికంగా ఇవి తెలియాలి. ఇవి తెలిసినప్పుడు అసలు సమాఖ్యన ఏకకేంద్రన అనే విషయాన్ని మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకకేంద్ర రాజ్యం అంటే ఏంటో మొదలు మనం తెలుసుకుందాం. ఏకకేంద్ర యూనిటరీ స్టేట్ అంటే ఏంటి అంటే
దేశం మొత్తానికి ఒకటే ప్రభుత్వం ఉంటే దాన్ని ఏకకేంద్ర రాజ్యం అంటారు. అంటే దేశంలో ఒకే ప్రభుత్వం ఉంటే దాన్ని ఏకకేంద్ర అంటారండి. అలా కాకుండా ఎక్కడైతే కేంద్ర స్థాయిలో ఒక ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వము ఉంటే దాన్ని సమాఖ్య అంటారు. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అంటే కేంద్రంలో ఒక పొలిటికల్ పార్టీ, రాష్ట్రంలో ఒక పొలిటికల్ పార్టీ అని కాదు. కేంద్రంలో ఒక కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే దాన్ని సమాఖ్య అంటారు. అసలు ఈ సమాఖ్య ఎలా ఏర్పడుతుంది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలండి. సమాఖ్య రెండు రకాలండి. ఆ రెండు రకాలు ఏంటో మనం పరిశీలిద్దాం. ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అంటే ఏంటి అంటే, కొన్ని చిన్న చిన్న ఇరుగు పొరుగు రాజ్యాలన్నీ కలిపి ఒక పెద్ద దేశంగా ఏర్పడితే దాన్ని ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్రపంచ పటంలో ఏ, బి, సి, డి అనే దేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ, ఎఫ్, జి, హెచ్ ఇవన్నీ కొన్ని చిన్న చిన్న దేశాలు అనుకుందాం. ఇక్కడ ఒక పక్కన ఎక్స్ అనే ఒక పెద్ద దేశం ఉంది. ఏదో ఒక సందర్భంలో ఈ దేశాలు ఏమనుకోవచ్చు అంటే, ఈ ఎక్స్ అనే పెద్ద దేశం నుంచి మాకు ప్రమాదం ఏర్పడవచ్చు. అంటే ఈ దేశం పెద్ద దేశం కాబట్టి, బలమైన దేశం కాబట్టి మనల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అని భావించవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ అవసరాలు ఏవైనా కావచ్చు. ఆ అవసరాల దృష్ట్యా ఏ అవసరాలైనప్పటికీ ఈ చిన్న 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 రాజ్యాలన్నీ కలిపి ఒక పెద్ద భూభాగంగా ఏర్పడితే దాన్ని ఏమనాలి అంటే ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య. కొన్ని చిన్న చిన్న ఇరుగు పొరుగు రాజ్యాలు ఏ అవసరాల దృష్ట్యా అయినా సరే ఒక పెద్ద దేశంగా ఏర్పడితే దాన్ని ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే అమెరికాని ఏమంటారు? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే అమెరికా అనేది కొన్ని రాష్ట్రాల సముదాయం. అంటే ఈ విధంగా చిన్న చిన్న భూభాగాలన్నీ కలిపి ఒక పెద్ద భూభాగంగా ఏర్పడింది కాబట్టి అమెరికాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాం. అమెరికాను మనం ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్యకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలా కాకుండా ఒక పెద్ద భూభాగం ఏదైనా కారణం చేత చిన్న 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 రాష్ట్రాలుగా విడిపోతే అప్పుడు దాన్ని విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అని చెప్పొచ్చు. అంటే ఏవైనా అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ కావచ్చు, మరి ఏవైనా ఇతర కారణాలు కావచ్చు. ఏ కారణాల వలనైనా సరే ఒక పెద్ద భూభాగం అంటే ఒక ఏ అనే పెద్ద దేశం చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది అనుకోండి. అంటే అది మళ్ళీ దేశాలుగా కాదండి, రాష్ట్రాలుగా. అలా ఒక పెద్ద భూభాగం కొన్ని చిన్న చిన్న భాగాలుగా విడిపోయినప్పుడు అవన్నీ ఒకే ప్రాంతంలో అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు దాన్ని మనం విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్య అని చెప్పొచ్చు. ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్యకు ఉదాహరణ అమెరికా అయితే, విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్యకు ఉదాహరణ కెనడా అని చెప్పొచ్చు. ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. భారత సమాఖ్యకు ఆధారం ఏంటి అంటే, మనం భారత సమాఖ్యకు ఆధారం అమెరికా సమాఖ్య అని చెప్పకూడదండి. భారత సమాఖ్యకు ఆధారం ఏది అంటే కెనడా సమాఖ్య అని చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే భారత సమాఖ్యకు ఆధారం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు కెనడా సమాఖ్య, ఈ రెండు కూడా భారత సమాఖ్యకు ఆధారమని చెప్పవచ్చు. ఇక్కడ రెండు అంశాలు తెలుసుకున్నాం. సమాఖ్యలో రెండు రకాలు ఉంటాయని, ఒకటి ఏకీకరణ ద్వారా, రెండవది విచ్ఛిన్నం ద్వారా అనే విషయం తెలుసుకున్నాం. సరే, ఈ విషయాలు క్లియర్ అయిన తర్వాత అసలు భారతదేశం పరిస్థితి ఏంటి? భారతదేశం అసలు సమాఖ్యన లేదా ఏకకేంద్రన లేదా ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్యన లేదా విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్యన అన్న విషయాన్ని మనం ఇప్పుడు మళ్ళీ పరిశీలిద్దాం. 1935 వరకు భారతదేశం ఒక ఏకకేంద్ర రాజ్యం అండి. 1935 వరకు భారతదేశం ఒక ఏకకేంద్ర రాజ్యం అంటే భారతదేశం మొత్తం ఒక పెద్ద భూభాగంగా ఉండింది. అయితే 1935లో ఏం చేశారు అంటే భారత ప్రభుత్వ చట్టం 1935, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 అని ఒక చట్టం చేశారు. ఆ చట్టం 1937 నుంచి అమల్లోకి వచ్చింది. 1937 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం చేసి ఏం చేశారు అంటే ఒక ఏకకేంద్ర దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని సమాఖ్యగా మార్చారు. 1937 నుంచి భారతదేశం ఎలా మారింది అంటే ఏకకేంద్ర రాజ్యంగా ఉన్నటువంటి దేశం సమాఖ్యగా మారింది. అట్లా 1937 నుంచి 1950 వరకు భారతదేశం ఎలా కొనసాగింది అంటే సమాఖ్యగానే కొనసాగింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి రావడానికి పూర్వం వరకు భారతదేశం ఒక ఏకకేంద్ర రాజ్యం.
1937 భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, అంటే 1935 ప్రభుత్వ చట్టం 1937 నుంచి అమల్లోకి వచ్చింది. అది అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారతదేశం సమాఖ్యగా మారింది. అలా ఎప్పటిదాకా సమాఖ్యగా కొనసాగింది అంటే 1950 వరకు భారతదేశం సమాఖ్యగానే కొనసాగింది. అయితే 1950లో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో భారతదేశం రాష్ట్రాల సముదాయం, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగంలో ఉన్నటువంటి 1వ నిబంధనలో ఆర్టికల్ 1లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పొందుపరచడం జరిగింది. ఈ సమాచారం ఆధారంగా మనం భారతదేశం ఏకకేంద్రన సమాఖ్యన అన్న ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చండి. భారతదేశం ఏకకేంద్రన సమాఖ్యన అన్నప్పుడు కొంతమంది అర్ధ సమాఖ్య అని, లేదా కొంతమంది బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య అని, లేదా ఇలా అనేక రకాల సమాచారం చెప్తూ ఉంటారు. కానీ రాజ్యాంగబద్ధంగా మనం గమనించినట్టయితే భారతదేశం ఇప్పుడు ఏకకేంద్రన సమాఖ్యన అంటే ఆర్టికల్ 1 ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ చూపించి ఇది ఒక చాక్లెట్టా బిస్కెట్టా అని కనుక ఒక అభ్యర్థిని అడిగినట్టయితే ఇది చాక్లెట్ బిస్కెట్ అని చెప్పడు, మార్కర్ అనే చెప్తాడు. ఎందుకంటే ఇది వేరే ఒక చాక్లెట్ బిస్కెట్ కానిది కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం ఏకకేంద్రన సమాఖ్యన అని అడిగినప్పుడు ఇక్కడ ఆర్టికల్ 1లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఉంది కాబట్టి భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ లేదా రాష్ట్రాల సముదాయం అని చెప్పాలి. ఇవన్నీ కూడా అంటే అర్ధ సమాఖ్య, కేంద్రీకృత ధోరణులు కలిగిన సమాఖ్య, ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి మేధావులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలండి. వాటి గురించి కూడా పరీక్షలో అడగడానికి అవకాశం ఉంది. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎవరన్నారు అని అడిగినప్పుడు మనం ఆ సమాధానం చెప్పాలి. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారతదేశం ప్రస్తుతం రాష్ట్రాల సముదాయం అని చెప్పొచ్చు. అసలు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉండాలి? సమాఖ్య, ఏకకేంద్ర ఇట్లా స్పష్టంగా ఉండొచ్చు కదా, అలా కాకుండా రాష్ట్రాల యూనియన్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే వాస్తవంగా ఏదైనా ఒక దేశం సమాఖ్య దేశంగా పరిగణించబడాలి అంటే అవశిష్ట అధికారాలు ఆ దేశంలో రాష్ట్రాలకు ఉండాలి. కానీ భారతదేశంలో అవశిష్ట అధికారాలు అంటే ఏంటి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ 3 జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. 7వ షెడ్యూల్ అనే అంశం మాట్లాడుకున్నప్పుడు మనం ఈ 3 జాబితాల గురించి మీకు ఒక టేబులర్ ఫార్మాట్లో చెప్పడం జరిగింది. అక్కడ ఈ అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఉంటే అది సమాఖ్య. కానీ భారతదేశంలో అవశిష్ట అధికారాలు ఎవరికి ఉన్నాయి అంటే కేంద్రానికి ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ భారతదేశాన్ని సమాఖ్య అని చెప్పడానికి అవకాశం లేదు. అసలు ఎందుకు సమాఖ్య అని చెప్పకూడదు? లేదా రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం రాస్తే ఏమయ్యేది అంటే అలా రాసి ఉంటే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడి ఉండే అవకాశం ఉండేదండి. ఎందుకంటే ఏదైనా ఒక రాజ్యాంగంలో ఫెడరేషన్, సమాఖ్య అన్న పదం కనుక రాస్తే ఈ రాష్ట్రాలకు ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఎవరికి వాళ్ళు ఏదైనా ఒక సందర్భంలో అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం వలనో లేదా మరేదైనా ఇతర కారణం వలనో వాళ్ళు మేము ఒక దేశంగా విడిపోతామని కనుక విడిపోతే అప్పుడు ఏమవుతుంది అంటే భారతదేశం అంతా ఈరోజు మనం భారతదేశ చిత్రపటం ఏదైతే చూస్తున్నామో ఆ చిత్రపటం లేకుండా ముక్కలు అయిపోయే అవకాశం ఉండేది. ఆ భూభాగాల్ని కూడా ఇతర దేశాలు ఆక్రమించుకునే అవకాశం కూడా ఉండేది. అంటే ఫెడరేషన్ అనే ఒక పదం రాయడం వల్ల ఇంత ఇబ్బంది ఉంది. అంటే ఫెడరేషన్ అని రాస్తే ఏమవుతుంది? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాష్ట్రాలుగా కాదు దేశాలుగానే విడిపోయే అవకాశం ఉండేది. అలా విడిపోయినట్టయితే ఇతర దేశాలు మన భూభాగాన్ని ఆక్రమించే అవకాశం ఉండేది. కాబట్టి 1950లో మనకున్న కండిషన్స్ దృష్ట్యా మనం ఏం చేసామంటే ఫెడరేషన్ అనే పదాన్ని రాసాం. అంటే దేశ సమైక్యత, సమగ్రతను పరిరక్షించడం కోసం, దేశంలో ఉన్న భూభాగాలన్నింటినీ రక్షించుకోవడం కోసం మనం ఈ పదాన్ని వాడడం జరిగిందే తప్ప ఇంకా దీనికి మరో కారణం ఏమీ లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఏంటంటే భారతదేశం ప్రాథమికంగా విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్యగా ఉండింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మళ్ళీ దేశాలుగా విడిపోవడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాను తీసుకున్నట్టయితే అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశాలుగా విడిపోవచ్చు, వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళకు సపరేట్ దేశంగా విడిపోవచ్చు. కానీ భారతదేశంలో అలాంటి అవకాశం లేదని గమనించాలి. ఇది మరొక లక్షణం అండి. భారతదేశం సమాఖ్యన, ఏకకేంద్ర అన్నప్పుడు మనం చెప్పేప్పుడైతే బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య అంటాం, కానీ మనకి క్లారిటీ ఉంది. ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తారు. ఇక ఈ భారతదేశాన్ని గురించి భిన్నమైన మేధావులు అంటే ఈ సమాఖ్యన, ఏకకేంద్ర అన్న అంశానికి సంబంధించిన విషయాన్ని గురించి భిన్నమైన మేధావులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది.
ఎవరు ఏమన్నారు అనే విషయం మనం గమనించాలండి. దీనికి సంబంధించి కేసీ వేర్ అనేటువంటి రాజ్యాంగ నిపుణుడు భారతదేశం అర్ధ సమాఖ్య క్వాజీ ఫెడరల్ అని చెప్పడం జరిగిందండి. కేసీ వేర్ భారతదేశం అర్ధ సమాఖ్య అన్నాడు. అదేవిధంగా అంబేద్కర్ భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర అన్నాడు. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర అంటే దేశంలో ఎమర్జెన్సీ లేనప్పుడు అంతా బాగున్నప్పుడు ఒక సమాఖ్య రాజ్యాంగాన్ని కొనసాగుతోంది. ఒకవేళ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు ఆర్టికల్ 352, 356, 360 ఇవన్నీ ఎమర్జెన్సీకి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు. ఆ విధంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. కాబట్టి భారతదేశం అత్యవసర పరిస్థితుల్లో ఏమవుతుంది, ఏకకేంద్ర రాజ్యాంగం మారుతుందని అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మారిస్ జోన్స్ అనే వ్యక్తి, అనే నిపుణుడు ఏమన్నాడంటే భారతదేశం బేరమాడే సమాఖ్య, బార్గెనింగ్ ఫెడరేషన్ అన్నాడు. భారతదేశం బేరమాడే సమాఖ్య అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మారిస్ జోన్స్. అదేవిధంగా గ్రాన్విల్ ఆస్టిన్, ఇతను ఇటీవల మరణించినటువంటి నిపుణుడు అండి. గ్రాన్విల్ ఆస్టిన్ ఏమన్నాడంటే భారతదేశం సహకార సమాఖ్య, ఈ సహకార సమాఖ్య అన్న పదం ఇటీవలి కాలంలో మనం నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో వాడుతున్నారు, మీరు గమనించే ఉంటారు కదా. సహకార సమాఖ్య అంటే ఈ గ్రాన్విల్ ఆస్టిన్ అభిప్రాయంలో భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం, సమన్వయం ఉంటుంది కాబట్టి సహకార సమాఖ్య అన్న భావనను వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది సహకార సమాఖ్య అని అర్థం. అదేవిధంగా మనకి ఇంకా ఏమని చెప్పడం జరిగింది దీని గురించి వ్యాఖ్యానాలు అని అయితే భారతదేశం కేంద్రీకృత ధోరణులు కలిగినటువంటి సమాఖ్య అన్న భావన కూడా ఉందండి. ఐవర్ జెన్నింగ్స్ అనేటువంటి నిపుణుడు, భారతదేశం కేంద్రీకృత ధోరణులు కలిగిన సమాఖ్య వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి సమాఖ్యన కేంద్ర అన్నదానికి సంబంధించి భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు. సో మరి భారతదేశానికి సంబంధించి ఏకకేంద్రన సమాఖ్య అనే విషయంలో మనకు క్లారిటీ వచ్చింది. దీని తర్వాత భారతదేశంలో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు రెండూ ఉన్నాయి కాబట్టి దీన్ని అర్ధ సమాఖ్య అనడం జరిగిందండి. మరి భారతదేశంలో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు ఉన్నాయని అనుకున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఏకకేంద్ర లక్షణాలు ఏవి, సమాఖ్య లక్షణాలు ఏవి, అది కూడా మనం తెలుసుకోవాలి. మొదలు ఏకకేంద్ర లక్షణాల గురించి తెలుసుకోవాలి. ఏకకేంద్ర లక్షణాలు ఏమున్నాయి భారతదేశంలో అంటే దేశం మొత్తం మీద, భారతదేశం మొత్తానికి కూడా ఒకే ఒక రాజ్యాంగం ఉందండి, ఏకరాజ్యాంగం. ఏకరాజ్యాంగం ఉందని చెప్పినప్పుడు ఒక అనుమానం వ్యక్తం అవ్వచ్చు. ఏమని అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది కదా, అక్కడ ఇంకో రాజ్యాంగం ఉంది కదా అని. రాష్ట్రం అన్న పదానికి ఇవ్వబడ్డ నిర్వచనంలో జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు అని చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఒక ప్రత్యేక పరిస్థితి కాబట్టి దాన్ని పరిగణలోకి ఇక్కడ తీసుకోకూడదు. దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉంది. అదేవిధంగా భారతదేశంలో గవర్నర్లు అనేవాళ్ళు నియమించబడుతున్నారు. గవర్నర్లు ఎన్నిక అవ్వట్లేదు. వాస్తవంగా గవర్నర్లు ఎన్నిక అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో తీసుకున్నట్టయితే గవర్నర్లు ఎన్నిక అవుతారు. భారతదేశంలో గవర్నర్లు నియమించబడుతున్నారు. ఈ గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అంటే ఇది కూడా ఒక ఏకకేంద్ర లక్షణం. అంటే గవర్నర్లు నియమించబడడం. గవర్నర్ నియమించబడడం ఏకకేంద్ర లక్షణం. అదేవిధంగా భారతదేశంలో అఖిల భారత సర్వీసులు ఉన్నాయి, ఆల్ ఇండియా సర్వీసెస్. అఖిల భారత సర్వీసులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసులకు ఎంపికైనటువంటి వ్యక్తులు దేశంలో ఏ ప్రాంతంలోనైనా పనిచేయచ్చు. ఇలాంటి అఖిల భారత సర్వీసులు ఉన్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి భారతదేశం
ఏకకేంద్ర లక్షణాలు ఉన్నటువంటి అంశంగా చెప్పొచ్చండి. ఇది ఒక ఏకకేంద్ర లక్షణంగా చెప్పొచ్చు. అదేవిధంగా అత్యవసర అంశాలు. అత్యవసర అంశాలు అంటే ఆర్టికల్ 352, 356, 360 ఇవన్నీ కూడా ఈ అత్యవసర అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏకకేంద్ర లక్షణాలు. మరి సమాఖ్య లక్షణాలు ఏంటి? సమాఖ్య లక్షణాలు ఏంటంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంది. అధికార విభజన. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అంటే ఏంటి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేవి 7వ షెడ్యూల్లో మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా. అంటే ఈ విధంగా అధికార విభజన ఉంది కాబట్టి భారతదేశంలో ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేది మరొక సమాఖ్య లక్షణంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఈ సమాఖ్య లక్షణాలకు సంబంధించి ఇంకా మనం ఏం చెప్పొచ్చు భారతదేశానికి సంబంధించి అంటే భారతదేశంలో రాజ్యసభలో రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. అంటే రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధుల సభగా ఉండడం. రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధుల సభ. రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధుల సభగా ఉండడం కూడా ఒక సమాఖ్య లక్షణం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే భారతదేశంలో ఇతరేతర సంబంధాలు మనం గమనించినట్టయితే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, పాలనా సంబంధాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సమాఖ్య లక్షణంగానే భావించవచ్చు. అంటే భారతదేశంలో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, అదేవిధంగా సమాఖ్య లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చండి. సో ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు రెండూ కొనసాగడం వలనే భారత రాజ్యాంగానికి సంబంధించి మనం అర్ధ సమాఖ్య అన్న భావనను వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇది భారతదేశం ఏకకేంద్రన సమాఖ్యన అన్న అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం. భారత రాజ్యాంగ లక్షణాల్లో మరొక లక్షణం ఏక పౌరసత్వం. ఏక పౌరసత్వం. ఈ ఏక పౌరసత్వం అన్న అంశాన్ని మనం బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగిందండి. బ్రిటన్ దేశంలో పౌరులకి ఏక పౌరసత్వం ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఏక పౌరసత్వం అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం. ఏక పౌరసత్వం అంటే ఏంటి అంటే దేశంలో ఉండే పౌరులందరికీ ఒకే ఒక్క పౌరసత్వం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ విషయం ఎప్పుడైనా మినహాయింపే, దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనాలిటీ అనే కాలం ఉందనుకోండి. నేషనాలిటీ అనే కాలం మనం ఏదైనా ఒక ఫామ్ ఫిలప్ చేసేప్పుడు నేషనాలిటీ అనే కాలంలో ఇండియన్ అని రాస్తాం అంతే. అంతేగాని ఇండియను పలానా స్టేటు పలానా జిల్లా అని రాయం. ఎందుకంటే భారతదేశంలో ఉండే పౌరులందరికీ కూడా ఒకే పౌరసత్వం ఉంటుంది కాబట్టి ఈ ఏక పౌరసత్వం అనే అంశాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా కొనసాగుతుంది. మరి భారతదేశంలో ఎందుకు మనకి రెండు పౌరసత్వాలు లేవు అంటే జాతీయ స్థాయిలో ఒక పౌరసత్వం, రాష్ట్ర స్థాయిలో ఒక పౌరసత్వం ఎందుకు మనం పెట్టుకోలేదు అంటే అప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే దేశంలో సమైక్యత సమగ్రతను పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఏక పౌరసత్వ భావననే కొనసాగించాం. అంటే అమెరికాలో తీసుకున్నట్టయితే అమెరికాలో పౌరులకు రాష్ట్ర పౌరసత్వం ఒకటి ఉంటుంది, కేంద్ర పౌరసత్వం కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళకి రెండు పౌరసత్వాలు ఉంటాయి. భారతదేశంలో ఏక పౌరసత్వం ఉంటుంది, బ్రిటన్లో కూడా ఏక పౌరసత్వం ఉంటుందండి. సో దీన్ని కూడా మనం ఒక టేబులర్ ఫార్మేట్లో గమనించవచ్చు. పౌరసత్వం తీసుకున్నట్టయితే పౌరసత్వం అనే అంశాన్ని మనం గమనిస్తే ఇక్కడ దీంట్లో ఒక 3 కాలమ్స్ వేసి దేశము, ఏక, ద్వంద్వ ఇట్లా గమనించినట్టయితే మనకి అమెరికాలో తీసుకుంటే అమెరికాలో పౌరులకి ఏక పౌరసత్వం ఉండదు, అక్కడ ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అదే బ్రిటన్లో తీసుకున్నట్టయితే బ్రిటన్లో పౌరులకు ఏక పౌరసత్వం ఉంటుంది, ద్వంద్వ పౌరసత్వం ఉండదు. ఇండియాలో పౌరులకు ఏక పౌరసత్వం ఉంటుంది, ద్వంద్వ పౌరసత్వం ఉండదు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో మాత్రం పౌరులకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పౌరసత్వం మరియు జాతీయ పౌరసత్వం రెండూ ఉంటాయి. ఇది మరొక భారత రాజ్యాంగ లక్షణం, ఏక పౌరసత్వం. నెక్స్ట్ లక్షణం ఏంటి అంటే భారత రాజ్యాంగ లక్షణాల్లో భారత రాజ్యాంగాన్ని ఒక అరువు మూట అని వ్యాఖ్యానించడం జరిగిందండి. అరువు మూట అంటే బండిల్ ఆఫ్ బారోయింగ్. అంటే భారతదేశంలో ఈరోజు మనం కొనసాగిస్తున్నటువంటి అనేక అంశాలని ఇతర అనేక దేశాల నుంచి గ్రహించడం జరిగింది కాబట్టి భారతదేశం ఒక అరువు మూట అని చెప్తున్నారు. ఈరోజు మన భారత రాజ్యాంగానికి దాదాపు 70% ఆధారం
1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం అనే చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చేయడం జరిగిందండి. ఆ చట్టం ఆధారంగా ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్న 70% అంశాలు ఉన్నాయి. అదేవిధంగా అనేక ఇతర దేశాల నుంచి అనేక అంశాలని మనం గ్రహించడం జరిగింది. దాని అంతా కూడా మనం ఒక టేబులర్ ఫార్మాట్లో గమనించవచ్చు. అది మనం ఆధారము, గ్రహించబడ్డ అంశము అన్న అంశంలో చూద్దాం. ఆధారము, గ్రహించబడ్డ అంశాలు. 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇది ఆధారం అండి. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి ఏ ఏ అంశాలు గ్రహించాం మనం అంటే, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఈ చట్టం ద్వారానే, అసలు దాదాపు 70% రాజ్యాంగం అని చెప్పాం కాబట్టి చాలా అంశాలు మనం గ్రహించామని చెప్పొచ్చు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య తరహా విధానం, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులకు ఉండేటువంటి హక్కులు, దీంతోపాటు ఇంకా భారతదేశంలో గవర్నర్ని నియమించడం అనే అంశం. ఇట్లా అనేక అంశాలు మనం ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే గ్రహించడం జరిగింది. తర్వాత ఒక్కొక్క దేశం నుంచి కొన్ని అంశాలు గ్రహించాం. దాంట్లో మనం నెక్స్ట్ అమెరికా నుంచి గ్రహించబడ్డ ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. అమెరికా నుంచి గ్రహించబడ్డ అంశాలు ఏంటి అంటే, దాంట్లో ముఖ్యమైన అంశాలు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు అమెరికా నుంచే తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం, అంటే మహాభియోగం, ఇంపీచ్మెంట్ మోషన్, రాష్ట్రపతిపై మహాభియోగం అనే అంశం. రాష్ట్రపతిపై మహాభియోగం అంటే ఏంటి అంటే, రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అండి ఇది, రాష్ట్రపతిపై మహాభియోగం అనే అంశం. అదేవిధంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు పద్ధతి, న్యాయమూర్తుల తొలగింపు విధానం కూడా ఇక్కడి నుంచే తీసుకున్నాం. అమెరికా నుంచి తీసుకున్న అంశాలు ఏంటి అంటే, ఉపరాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి పదవి అనే అంశాన్ని కూడా అమెరికా నుంచే తీసుకున్నాం. ఇంకా అమెరికా నుంచి ఏం గ్రహించామంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. అయితే ఇది 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అని కాదండి. సో తర్వాతి కాలంలో అమెరికా నుంచి మనం ఈ అంశాన్ని గ్రహించడం జరిగింది. ఇట్లా అనేక అంశాలు అమెరికా నుంచి కూడా మనం గ్రహించడం జరిగింది. నెక్స్ట్ అమెరికా తర్వాత బ్రిటన్ నుంచి ఏం గ్రహించాం? పార్లమెంటరీ తరహా విధానం, పార్లమెంటరీ తరహా విధానం అంటే ఏంటో మనం ప్రవేశిక అన్న అంశంలో చర్చించడం జరిగింది. పార్లమెంటరీ తరహా విధానం, అదేవిధంగా సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన అన్న అంశం గ్రహించాం. అదేవిధంగా ద్విసభా విధానం, బైక్యామరల్ లెజిస్లేచర్, ద్విసభా విధానం అనే అంశాన్ని కూడా బ్రిటన్ నుంచే గ్రహించడం జరిగింది. అదేవిధంగా రిట్స్, రిట్స్ అంటాం. రిట్స్ అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రిట్స్ జారీ చేసేటువంటి అంశం ఉందండి. ఇది కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏకీకృత న్యాయ వ్యవస్థ,
న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల హక్కులు, పార్లమెంట్ సభ్యులకు ఉండేటువంటి హక్కులు అనే అంశాన్ని, ఇవన్నీ మనం బ్రిటన్ నుంచి గ్రహించాం. ఇవి కీలకమైనవి. దీని తర్వాత మళ్ళీ మనం ఇతర అంశాలు మళ్ళీ మనం గమనించాలండి. అనేక ఇతర దేశాల నుంచి ఇంకా అనేక అంశాలు గ్రహించడం జరిగింది. వాటిలో మనం కొన్ని అంశాలు చూద్దాం. జపాన్ రాజ్యాంగం నుంచి జీవించే హక్కు, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు. జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి అన్న అంశం. అదేవిధంగా ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ. కెనడా రాజ్యాంగం బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య వ్యవస్థ, గవర్నర్ల నియామక వ్యవస్థ కూడా, గవర్నర్ వ్యవస్థ అన్న అంశం కూడా కెనడా నుంచే గ్రహించడం జరిగింది. రష్యా లేదా యుఎస్ఎస్ఆర్ నుంచి ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ఫ్రాన్స్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఫ్రాన్స్ నుంచే గ్రహించబడ్డ మరొక అంశం ఏంటంటే గణతంత్రం కూడా. సో ఇట్లా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అంశం గ్రహించడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతి, దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతి గ్రహించాం. అదే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలు. నార్వే రాజ్యాంగం నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్సీలను ఎన్నుకునే పద్ధతి అనే అంశాన్ని గ్రహించడం జరిగింది. అంటే విధానసభ సభ్యులు కొంతమంది విధాన పరిషత్ సభ్యుల్ని, అంటే ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గమనించినట్టయితే విధానసభలో ఉండే ఎమ్మెల్యేలు 1/3 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతికి ఆధారం ఏది అంటే నార్వే రాజ్యాంగం. ఇట్లా ప్రపంచంలో ఉండే అనేక రాజ్యాంగాల నుంచి అనేక అంశాలు మనం గ్రహించడం జరిగిందండి. అందుకే భారత రాజ్యాంగాన్ని అరవమూట అంటారు. మరి నిజంగా భారత రాజ్యాంగం ఒక అరవమూటేనా అంటే చూడండి, 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి 70% అంశాలు తీసుకున్నాం అనుకున్నాం. ఇట్లా అన్ని దేశాలన్నీ రాసి ఎక్కడెక్కడి నుంచి ఏం గ్రహించామో ఒక పెద్ద జాబితా తయారు చేసుకున్నాం. ఇట్లా అనేక దేశాల నుంచి అనేక అంశాలు గ్రహించడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం ఒక అరువుమూట అని విమర్శకుల అభిప్రాయం. నిజంగా ఇది ఒక అరువుమూటనైనా అంటే దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అనేక దేశాల నుంచి అనేక అంశాలు గ్రహించిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ దేశాలన్నీ మనకన్నా ముందు స్వాతంత్రం పొందిన దేశాలు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఒక అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉదారవాద విధానాలను అనుసరించడం వల్ల ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు అభివృద్ధి చేశారు. అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి భారత రాజ్యాంగ పరిషత్లో ఉండేటువంటి అప్పటి మేధావులందరూ కూడా విదేశీ విద్యను అభ్యసించి ఉండడం వల్ల, దాంతోపాటు ప్రపంచంలోనే ఉండే అనేక విషయాల పట్ల అవగాహన ఉండడం వల్ల ఈ అంశాలన్నీ భారత రాజ్యాంగంలో మనం పొందుపరుచుకుంటూ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ యథాతథంగా తీసుకొచ్చి ఇక్కడ పడ్డ అంశాలు అయితే కాదండి. అంటే అది కట్ కాపీ పేస్ట్ కాదు, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన అంశాలు కాదు. అలా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ప్రాథమిక హక్కులు గ్రహించాం అన్నాం. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు గ్రహించామంటే అమెరికన్ పౌరులకు లభించే ప్రాథమిక హక్కుల కన్నా కూడా భారత పౌరులకు లభించే ప్రాథమిక హక్కులు చాలా విస్తారమైనవి కంపారిటివ్లీ మనం గమనిస్తే. అదేవిధంగా మనం బ్రిటన్ నుంచి పార్లమెంటరీ తరహా విధానం తీసుకున్నామని చెప్పాం. బ్రిటన్లో ఉండేటువంటి పార్లమెంటరీ తరహా విధానానికి భారతదేశంలో ఉండే పార్లమెంటరీ తరహా విధానానికి కొన్ని తేడాలు మనం గమనించవచ్చు. బ్రిటన్లో పార్లమెంట్ అపరిమితమైనటువంటి అధికారాలు కలిగి ఉంటుంది. భారతదేశంలో పార్లమెంటు మీద కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ యథాతథంగా అక్కడి నుంచి తీసుకున్నవి కాదని అభ్యర్థులు గమనించాలి. కాకపోతే
అనేక అంశాలు తీసుకోవడం వల్ల దీన్ని అరువుమూట అన్న వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది. ఇంకా భారత రాజ్యాంగ లక్షణాలు ఏమున్నాయి, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే, భారత రాజ్యాంగ లక్షణాల్లో భాగంగా మనం ఇప్పటిదాకా ఏ ఏ అంశాలు గ్రహించామంటే, భారత రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అనే అంశం చూసాం. అదేవిధంగా మరొక లక్షణంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అన్నాం. నెక్స్ట్ లక్షణం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు న్యాయశాఖ ఔన్నత్యం రెండు చూసామండి. అదేవిధంగా దీంట్లోనే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్న అంశాన్ని గమనించడం జరిగింది. భారతదేశం సమాఖ్యన ఏకకేంద్రన అనే అంశాన్ని గమనిస్తూ బలమైన సమాఖ్య వ్యవస్థ, బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కలిగినటువంటి దేశం అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఏకపౌరసత్వం, ఇంకా భారత రాజ్యాంగం అరువుమూట అనే అంశాలు చూసాం. ఇవేనా భారత రాజ్యాంగ లక్షణాలు? ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఇంకా కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగ లక్షణాల్లోనే మనం ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు ఇవి కూడా భారత రాజ్యాంగ లక్షణాల్లో చెప్పొచ్చు. కాకపోతే ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఒక సపరేట్ టాపిక్స్గా చదువుకుంటాం కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకి లౌకిక తత్వం, సార్వజనీన వయోజన ఓటు హక్కు, అదేవిధంగా రాజ్యాంగ సవరణ పద్ధతి ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ లక్షణాలే చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా భారత రాజ్యాంగ లక్షణాలు అన్న మొత్తం టాపిక్ అండి.